తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. మనతో పాటు ఉన్నారు అభ్యుదయ ఫౌండేషన్ థింక్ ట్యాంక్ CEO నందకిషోర్ గారు. సుమారుగా ఒక 20 రోజుల క్రితం అనుకుంటా ఒక వీడియో చేస్తున్నాము. దేవాలయాల గురించి, అక్కడ ఉన్న ఎనర్జీ పాయింట్స్ కావచ్చు, ఎందుకు దేవాలయాలకు వెళ్ళాలి, అక్కడ ఇచ్చేటువంటి నైవేద్యం ఏదైతే ఉందో ప్రసాదంగా మనకి ఇస్తారో అవి కావచ్చు, మనకున్న ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ అవుతాయి, ఎందుకు వెళ్ళాలి, ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇందులో భాగంగా మూవీ ఆర్టిస్టుల కోసం ఒక ట్రిప్ చెప్పారనమాట, ఒక టూర్ ఎలా వెళ్ళాలని. ఎంతమంది ఫోన్ చేసి మాకు ఆర్టిస్టుల గురించి చెప్పారు. డైరెక్టర్సు అంటే ఆన్ కెమెరా ముందు పనిచేసే వాళ్ళు కాదండి, కెమెరా వెనకాల పనిచేసే వాళ్ళ గురించి కూడా చెప్పండి అని చాలా కామెంట్స్ వచ్చాయండి ప్రధానంగా వారి కోసమని. డైరెక్టర్లు అలాగే స్టోరీ రైటర్స్ ఎవరైతే ఉంటారో వారి కోసం కూడా ప్రత్యేకంగా కొన్ని దేవాలయాలు ఉన్నాయి. వెళ్ళాలి, అక్కడికి ఖచ్చితంగా అనుగ్రహం ఉంటుంది, లైఫ్ చేంజ్ అవుతుంది అనేది నేను నందకిషోర్ గారి మాటల్లో విన్నాను. అదే ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం ఇవాళ వీడియోలో. ఇక లేట్ చేయకుండా సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. కరెక్టే చెప్పాను కదా? 100%. మీరు యాక్చువల్లీ ఎప్పుడో అన్నారు ఈ మాట. తర్వాత ఎప్పుడైతే మూవీ ఆర్టిస్టులకి సంబంధించి ఇలా వీడియో రిలీజ్ చేసామో ఆ తర్వాత చాలా మంది అడిగారు సార్, కొరియోగ్రాఫర్లు అడిగారు. అలా అంటే బ్యాక్ కెమెరా ఉన్న వాళ్ళ కష్టం మామూలు కష్టం కాదు. మనం ముందు అలా చూస్తున్నాం కానీ తెర వెనక కష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రధానంగా సినిమాకి ఏమంటారు, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, పిల్లర్ అలా అనుకుంటే డైరెక్టర్. సో మరి డైరెక్టర్స్కి అలాగే స్టోరీ రైటర్స్ వీళ్ళ ఎలాంటి దేవాలయాలకి వెళ్ళాలి, అక్కడ ఏమైనా ప్రాసెస్ ఉంటుందా, ఏ ప్రదేశంలో ఉన్నాయి, ఇవన్నీ చెప్పండి సార్ ఇవాళ వీడియోలో. ఖచ్చితంగా ఎందుకంటే మూవీ వాళ్ళతో ఇప్పుడు మేము కూడా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి. దీనికి నో అని చెప్పడం అంటూ ఉండదు కదా. ఇప్పుడు నేను కూడా కలిసి వర్క్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా చెప్పాలండి. ఈ ఫిలిం డైరెక్టర్స్కి, ఈ స్టోరీ రైటర్స్కి, వీళ్ళకి అందరికీ కూడా మెయిన్గా వీళ్ళకి కావాల్సింది, వీళ్ళకి ఉండాల్సిన టాలెంట్ ఏంటంటే క్రియేటివిటీ అండి. క్రియేటివిటీ, ఆ క్రియేటివిటీని ఒక రకంగా చెప్పాలంటే జ్ఞానం అని కూడా చెప్పచ్చు. ఈ జ్ఞానాన్ని ప్రసాదించే ఆలయం ఏదన్నా ఉంది అంటే భారతదేశంలో ఉండే ఏకైక ఆలయం శృంగేరిలో శారదాపీఠం అని. అవునా సార్? అమ్మవారు శృంగేరి శారదాపీఠం, సాక్షాత్ శారదా అమ్మవారు అక్కడ కొలువయ్యి మీ జ్ఞానానికి సంబంధించినవన్నీ కూడా ఆమె ప్రసాదించాల్సిందే. మీరు ఒక మంచి క్రియేటివిటీ రావాలన్నా, మీలో ఆ స్కిల్ పెరగాలన్నా, దానికి సంబంధించి ఇంకా మీ నిపుణత, మీ నైపుణ్యత ఈ రెండు పెరగాలన్నా మీరు వెళ్ళి చక్కగా దర్శించుకోవాల్సిన ప్రదేశం ఏదన్నా ఉందంటే శృంగేరి అండి. అందుకే అంటారు, పాతకాలాల్లో మీరు చూసినట్లయితే చాలామంది కర్ణాటక సైడ్ కానీ బాలీవుడ్ సైడ్ కానీ శృంగేరి యాత్ర చేసేవాళ్ళు. శృంగేరి యాత్ర ఎందుకు చేసేవాళ్ళయా అంటే కవులు కూడా, ఎక్కువ మంది కవులు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ నదిలో స్నానం చేసి అమ్మవారి ముందర దాదాపుగా రోజు ఒక 3 రాత్రులు ఖచ్చితంగా నిద్ర చేసేవాళ్ళండి. అక్కడ నిద్ర చేసి వాళ్ళు రోజు నిరంతరం అమ్మవారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం ప్రత్యేకమైన పూజలు కూడా చేసేవాళ్ళు కాదు. అమ్మవారి ముందర కూర్చొని కొంచెం దూరంగా కూర్చొని దాదాపుగా 20 నుంచి 40 నిమిషాలు ధ్యానం చేసేవాళ్ళు. మీరు కానీ చూసినట్లయితే చాలామంది కవులు, చాలామంది ఎక్కువ పొయిటిక్ సెన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళేవాళ్ళు. ఎందుకు వెళ్తున్నారా అనేది ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడి నుంచి అండి, వెస్ట్ బెంగాల్ నుంచి కూడా వచ్చేవాళ్ళు. ఆ బెంగాల్ రైటర్స్ వచ్చేవాళ్ళు, ఆ ఉత్తరాదోలు వచ్చేవాళ్ళు. వాళ్ళు ఎక్కడ కనుక్కున్నారో తెలియదు కానీ స్పెసిఫిక్గా వచ్చి వాళ్ళు ఏం చేసేవాళ్ళు కాదు, ఎలాంటి పూజలు కానీ ఎలాంటివి కానీ చేసేవాళ్ళు కాదు. అక్కడ వచ్చి కూర్చోవడం, ఆ ప్రదేశంలో కూర్చొని ఆ ధ్యానం చేయడం వల్ల వాళ్ళ స్క్రిప్ట్ కూడా తెచ్చుకునేవాళ్ళు. తెచ్చుకొని కొంతమంది స్టోరీ అక్కడ కనీసం రాసే వాళ్ళు కూడా అక్కడ కూర్చొని రాసుకునేవాళ్ళు, ఆ నదీ తీరాన కూర్చొని. అసలు మాకే విచిత్రం వేసేది అసలు. అంటే మామూలుగా అక్కడ ఎవరికైనా ఏదో ధ్యానానికి వస్తారు, లేకపోతే ఏదైనా పూజలు చేయించుకోవడానికి వస్తారు, కానీ అక్కడ కూర్చొని స్టోరీ రాసుకునేవాళ్ళు. మేము ఎప్పుడైతే శృంగేరికి వెళ్ళినప్పుడు మేము దాదాపుగా అక్కడ ఒక 6 రోజులు ఉన్నామండి. 6 రోజులు ఆ ఎనర్జీ పాయింట్స్ అన్నీ చేసేటప్పుడు మాకు అర్థం కాదు ఏంటంటే ఎవరో ఒకరు కూర్చొని ఏదో ఒకటి రాసుకునేవాళ్ళు. మేమేమనుకునేవాళ్ళం అంటే ఏమన్నా అమ్మవారిది ఏమన్నా ఇది రాస్తున్నారా, అమ్మవారి మంత్రాలు ఏదైనా రాస్తున్నారా, అలాంటిది ఏదైనా అనుకుంటే లేదు, వాళ్ళ స్టోరీ నరేషన్స్ రాసుకుంటారు. అలా నాకు ఒక బెంగాల్ రైటర్ తగిలారు. యాక్చువల్గా బెంగాల్ రైటర్ తగిలినప్పుడు అతన్ని మేము అడిగామన్నమాట, సార్ మీరు అసలు ఎందుకు ఇక్కడ ఉన్నారు, ఎక్కడి నుంచో వచ్చి అంటే, లేదంటే నేను ఏదన్నా స్టోరీ రాయాలంటే నేను ఎప్పుడు శృంగేరికే వస్తాను. తర్వాత అతను చాలా పెద్ద రైటర్ బెంగాలీలో, సరే ఇంకా అతను పేరు చెప్పలేం కానీ, సో అతనుకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే అతను గత 16 సంవత్సరాల నుంచి తన కథలు ఏది రాయాలన్నా శృంగేరిలో మొదలుపెట్టేవాళ్ళు.
ఆ స్క్రిప్ట్ అమ్మవారి దగ్గర ఇచ్చి దాని ఓం రాయిపించి అక్కడ పూజ చేసి అక్కడ అర్చన చేసిన తర్వాతే అతన్ని ఒక ప్రదేశంలో సెలెక్ట్ చేసుకుని ఆ ప్రదేశంలో కూర్చొని గొమ్మన కథలు రాసుకునేవాడు. ఆ కథ 10 రోజుల 15 రోజుల 20 రోజుల మీకు ఆ క్రక్స్ వచ్చేదాకా మెయిన్ పాయింట్ వచ్చేదాకా రాసి ఆ తర్వాత అక్కడికి వెళ్ళి మిగతా అవన్నీ ఎన్హాన్స్మెంట్స్ చేసుకునేవాళ్ళండి. సరే దీని మీద ఆరండి చేయడం మొదలుపెట్టాం. అసలు ఇక్కడ ఎందుకు అమ్మవారు అంటే అమ్మవారు ఆ జ్ఞాన రూపంలో జ్ఞానాన్ని ఇస్తున్నారండి, ఆ క్రియేటివిటీని పెంచుతున్నారు. సో ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించడం వల్ల వీళ్ళకి ఆటోమేటిక్గా డైలాగ్ పవర్ అనేది పెరుగుతుంది, నెరేటివ్ క్లారిటీ వస్తుంది, ఆ క్రియేటివ్ ఫ్లో ఏదైతే ఆ క్రియేటివిటీ ఫ్లో ఉందో అదొక ఫ్లో ధారలాగా వస్తుంది. ఆ క్రియేటివిటీ వాళ్ళ ఆలోచనలు ఎక్కడో 10 రోజులు ఆలోచిస్తే కూడా రాని లైను అక్కడ ఒక ధారలాగా వస్తుంది. వాళ్ళకి ఆ మెథడ్లో ఆ పర్టికులర్ సెంటర్ అది యాక్టివేట్ అయ్యి ఆ యాక్టివేట్ కావడం వల్ల వాళ్ళకు కొత్త రకం ఆలోచనలు కొత్త రకం క్రియేటివిటీ వచ్చేది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ మూడిటికి కోసం అక్కడికి వెళ్ళేవాళ్ళు. ఈ 3 శక్తుల మూలమే శారదా తత్వం అండి. ఈ 3 శక్తులు ఏవైతే ఉంటాయో వాటిని యాక్టివేట్ చేయగలిగిన శక్తి ఆ శారదమ్మ వారికే ఉంది. సో ఇక్కడికి తర్వాత ఎనర్జీ పాయింట్స్కి వస్తే ఇది మోస్ట్ అక్కడున్న తుంగా నది తీరం అండి. ఎక్కువ రివర్ బ్యాంక్ దగ్గర కూర్చునేవాళ్ళు. అక్కడ రివర్ బ్యాంక్ దగ్గర కరెక్ట్గా మార్నింగ్ టైము, ఈవినింగ్ టైము మాకు చీకటి పడితే దాదాపు 6-6:30 అప్పుడు కూడా మేము వెళ్ళి అడిగేవాళ్ళం. ఎందుకంటే మీకు ఎక్కువ కింగ్ కోబ్రాస్ లైవ్లో తిరిగే ప్లేస్ ఏదన్నా ఉంది అంటే శృంగేరిలో మీకు ఒక్కొక్కటి దాదాపు 10-15 అడుగుల పాములు మామూలుగా తిరుగుతుంటాయి. ఇంతవరకు ఎవరిని హర్ట్ చేసింది లేదండి, ఎవరిని హర్ట్ చేసింది లేదు. అందరికీ కనిపిస్తుంటాయి, అక్కడ తిరుగుతూనే ఉంటాయి, ఆ పీఠంలో తిరుగుతూ ఉంటాయి. ఆశ్రమం చుట్టూ కూడా మీరు ఆ నది దాటి వెళ్తే అవతల పక్కన ఆశ్రమం దగ్గర కూడా అక్కడ కూడా తిరుగుతుంటాయి. సో అక్కడ కూడా ఇంకొక నానుడి కూడా ఉంది కదా మీకు శృంగేరి నుంచి. వీళ్ళు రాత్రుల్లో ఏం చేసేవాళ్ళంటే అందరూ కూడా అక్కడ ఉన్న నానుడి ఏంటంటే అప్పుడు శంకరాచార్యుల వారు శివలింగాన్ని తీసుకొని వచ్చారు ఇక్కడ కైలాసం నుంచి. దానికి రోజు అభిషేకం రాత్రి 9 గంటలకు చేస్తారండి. సో అది చరిత్రలో ఉన్నారు, అది వాస్తవం లేదో కానీ అక్కడున్న నానుడి మాత్రం అదండి. కాబట్టి ఆ అభిషేకం చేసిన తర్వాత వెళ్ళి నిద్రపోయేవాళ్ళు. మార్నింగ్ మళ్ళీ దాదాపుగా మీకు వాళ్ళు ఎక్కువ టైం స్పెండింగ్ దేంట్లో ఉండేదంటే రైటింగ్లోనే ఉండేదండి. సో తుంగా నది ప్రవాహం ఒకటి. ఆ తర్వాత మీరు అక్కడ తుంగా నది దగ్గర మీరు చేయవలసింది ఏంటంటే 18 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోవడం మౌనంగా మెడిటేషన్. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు మూలాధారం దగ్గర నుంచి ఆ బ్యాంక్ నుంచి వచ్చేవి ఏవి కూడా ఉంటాయో ఇవన్నీ కూడా మీవి యాక్టివేట్ చేస్తాయి. ఏవైతే నాడులు బ్లాక్ అయి ఉన్నాయో అవన్నీ కూడా ఓపెన్ అవుతాయండి. ఆ తర్వాత అక్కడ మామూలుగా కూడా అందరూ కూడా దాని ఒక ఆచారంగా మారిపోయిందండి. మీరు ఏ కథ అయితే ఊహించుకుంటున్నారో ఆ కథలో ఏ సీన్ అయితే అనుకుంటున్నారో ఆ సీన్ని మానసికంగా మీరు అనుభవించాలి అక్కడ కూర్చొని, ఏదో ఒక క్రియేటివ్ సీన్. ఎందుకంటే మీకు ఏదో ఒక విధంగా అక్కడ స్టార్టింగ్ పాయింట్ అది. ఆ రివర్ బ్యాంక్ అనేది ఒక స్టార్టింగ్ పాయింట్. ఏదో స్టార్ట్ చేయాలి. మీరు రాసుకున్న కథలో మీరు రాసుకున్న సన్నివేశాన్ని మీరు ఊహించుకొని ఆ సన్నివేశంలో మీరు ఉండేటట్టు చూసుకొని దాన్ని ఏ విధంగా పిక్చరైజ్ చేయాలా అనేది మీరు ఊహకు అందాలి. అది ఫస్ట్ అక్కడ రిలీజింగ్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్. ఆ తర్వాత శారదాంబ గర్భగుడి. మీరు గర్భగుడిలో అమ్మవారి దగ్గరగా కాకపోయినా కొంచెం దూరం నుంచి అయినా కూడా కళ్ళు మూసుకొని ఇది ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చేయవలసిందండి. 12 శ్వాసలు ఉశ్వాస నిశ్వాసలు గమనించాలి వాళ్ళు. 12 సార్లు కౌంట్ చేయాలి. ఈ 12 కౌంట్ అనేది చాలా విశేషం అండి అక్కడ. ఆ తర్వాత ఇంకొంచెం ప్రదక్షిణలన్నీ అయిపోయిన తర్వాత మీరు అక్కడ అమ్మవారి దగ్గర కూర్చొని ఆ ప్రాంగణంలో ఓం ఐం శారదాయ నమః అనే మంత్రాన్ని 27 సార్లు చెప్పాలండి. సో అక్కడ మనసులో అది ఎందుకు మీరు ఆ విధంగా చెప్తారు అంటే ఆ విధంగా చెప్పడం వల్ల మీకు డైలాగ్ లైన్ అనేది మనసులో స్పష్టంగా పలకాలి. అంటే మీరు అనుకున్న ఏదైనా ఒక డైలాగ్ ఉంటుంది అనుకోండి, మీరు చెప్పాలనుకున్న డైలాగ్స్ అన్నీ కూడా ఏదైనా ఒక పంచ్ డైలాగ్స్ ఉంటాయి. ఈ పంచ్ డైలాగ్స్ ఎక్కువ వీళ్ళ క్రియేటర్స్కి. ఆ పంచ్ డైలాగ్స్ ఏదైనా రావాలి అంటే అమ్మవారిది జపం చేసిన తర్వాత 27 సార్లు మీ పంచ డైలాగ్స్లు ఏమున్నాయో అవన్నీ మీరు గుర్తు చేసుకోవాలి. మీకు రాకపోయినా మీరు అక్కడ ఏదో ఒకటన్నా శాస్త్రోక్తంగానో ఒకటి రాయాలి. మీరు రాయడం అంటూ మొదలు పెడితే అక్కడి నుంచి మీకు ఆ కంటిన్యూషన్ స్టార్ట్ అవుతుంది. సో ఆ విధంగా ఒకటి చేయడం వల్ల మీ మాటల్లో కొంచెం బలం వస్తుంది. ఆ తర్వాత విద్యాశంకర ఆలయం. ఈ విద్యాశంకర ఆలయం ఏంటంటే నెరేటివ్కి నిర్మాణ కేంద్రం అది.
నెరేటివ్ నిర్మాణ కేంద్రం లోపల స్తంభాల మధ్య నిలబడి మీరు ఒక 9 నిమిషాలు కరెక్ట్గా టైం అండి ఇక్కడ 9 minutes మీరు అలా స్తంభాల మధ్య నిలబడి మీ మీ ఇన్హేల్ ఎక్సేల్ గమనించాలి, మీ ఉశ్వాస నిశ్వాసాలు గమనించాలి. ఎంత కౌంట్ అనేది కాదు, 9 minutes అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత అక్కడ 9 minutes మీరు అది చేసి కొంచెం రైట్ సైడ్కి రాగానే అక్కడ అందరూ కూర్చుంటుంటారండి. అక్కడ వీళ్ళు కూర్చొని వీళ్ళు మానసికంగా వాళ్ళు అనుకున్న కథని 3 విభాగాలుగా విభజించాలి. ఇంట్రో, ఇంటర్వెల్, క్లైమాక్స్. సో ఈ మూడింటిని విభజించుకొని మీరు మానసికంగా మీరు ప్రిపేర్ చేయాలి అక్కడ. అంటే ఒక కథను తీసుకొని ఈ విధంగా చేయడం వల్ల ఏం చేస్తారంటే నెక్స్ట్ పార్ట్ అమ్మవారు ఏం చేస్తారంటే మీకు స్టార్టింగ్ పాయింట్స్ ఇవన్నీ స్టార్ట్ చేసిన తర్వాత మీరు అంటే అక్షరాభ్యాసం చేస్తున్నట్టు ఒక కథకి అక్షరాభ్యాసం చేస్తున్నట్టు అక్కడ మీరు అది చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మీకు ఎక్కడ కానీ మీ క్రియేటివిటీలో కానీ మీ కథలో కానీ ఎక్కడ కానీ మీ డైలాగ్ రైటింగ్లో కానీ ఒక బ్లాకేజ్ కానీ ఒక స్టాప్ కానీ ఉండదండి. ఇవి మేము ప్రత్యక్షంగా దాదాపుగా ఒక 46 మంది దగ్గర మేము టెస్టిమోనియల్స్ తీసుకున్నాం. అవును సార్. వాళ్ళ పేరు చెప్పకుండా అయితే మాకు టెస్టిమోనియల్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. కొంతమందికి అయితే అమ్మవారు రాత్రి ఏదో చిన్న పాప రూపంలో కనిపించి ఆ సన్నివేశాన్ని చూపించడం, ఆ సన్నివేశాన్ని తీసుకొని వచ్చి వీళ్ళు సినిమాలో ఇంటర్లింక్ చేసుకోవడం, వాళ్ళ కథకు ఆపాదించుకోవడం. సూపర్. సో ఇలాంటి మిరాకిల్స్ కూడా అక్కడ జరిగాయండి. కాబట్టి ఈ క్రియేటివిటీకి సంబంధించిన సినిమాలో వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు దర్శించాల్సిన ప్రదేశం ఏంటి అంటే శృంగేరి. కాకపోతే మీరు చెప్పినటువంటి ఆ ప్రాసెస్ ఆ ప్యాటర్న్ ఖచ్చితంగా ఫాలో కావాలండి. వాళ్ళు కొత్త వాళ్ళైనా ఆల్రెడీ వాళ్ళు ఎస్టాబ్లిష్ వాళ్ళైనా, ఎందుకంటే క్రియేటివిటీకి ఎక్స్పీరియన్స్ కన్నా వాళ్ళు ప్రతిరోజు అది క్రియేటివిటీ కావాలి వాళ్ళకి. సో ఇది ఇంప్రూవ్ కావాలంటే ఖచ్చితంగా చూడాల్సిన. ఇప్పుడు సినిమాకి వెళ్ళమంటారా సార్? ఎలా అంటారు? కథకి వెళ్ళాలి అంతేనా? ప్రతి కథ ఎందుకంటే వీళ్ళు ఈ విధంగా ప్యాటర్న్ చేయడం వల్ల కనీసం ఇయర్లో మీరు రాసుకున్న 10 కథలు కనీసం 4 కథలైనా అక్కడి నుంచి మొదలు పెట్టాలి, ప్రారంభించాలి, అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. మీరు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి ఆ స్టార్ట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారో మీకు ఆ కంటిన్యూషన్ ఎక్కడ బ్లాకేజ్ రాదు. తర్వాత ఎలాంటి అడ్డంకులు లేకుండా స్మూత్గా ముందుకు పోనిచ్చేస్తారు అమ్మవారు. థ్యాంక్ యూ. డైరెక్టర్స్కి అలాగే స్టోరీ టెలర్స్కి, చాలా స్టోరీ రైటర్స్కి చాలా ముఖ్యమైనది ఇది. సో ఇంకా కొంతమంది సినిమా వాళ్ళు అంటే ఈ 24 క్రాఫ్ట్స్లో మిగతా విభాగాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటి గురించి కూడా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చెప్పండి సార్. కెమెరామెన్స్ గురించి, కొరియోగ్రాఫర్స్ గురించి చేద్దాం. ఎందుకంటే వాళ్ళల్లోనే ప్రజెంటేషన్ ఉండేది, వాళ్ళల్లోనే వాళ్ళకి అసలు వాళ్ళని కొంచెం తిప్పదామండి. వాళ్ళని తప్పకుండా ఒక ఆలయానికి కాకుండా కొంచెం వాళ్ళని తిప్పదాం. టూర్ లాగా ఒక యాత్ర ఉంది, యాత్ర అనేది చూపిస్తాం. సో రెడీగా ఉంటారు మన వాళ్ళు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.